अवातनमदान विस्वर्तेन मित्रावरुणा सचेते वस्त्रार्थे अक्षतान् समर्पयामि यज्ञोपवीतं वरमं पवित्रं प्रजापतेर्यस्सहजं वरस्तातु आयुष्यमग्र्यमृतमञ्च शुभ्रं यज्ञोपवीतं वरमस्तु बीजः यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धद्वारान्तरातरुषां नित्यपुष्टाङ्गरीशनीम् ईश्वरीगं सर्वभूतानां वामिहोपह्वये श्रयं दिव्यपरिमलचन्दनमालेपयामि अलङ्करणार्थं सकुङ्कुमसगन्धाक्षतान् परिकल्पयामि अथा पुष्पजः पूजयामि अक्षतैः पूजयामि ॐ विघ्नेश्वराय नमः ॐ शुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ ప్రింట్ అండ్ మీడియా అంటే నేనేమి ఒక ఛానల్ ఏం కాదు, వార్త విలేకరణ కూడా కాదు. నేను జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అది కూడా మా దేవాలయాలు, మా సంస్కృతి, మా గ్రామాలు వీటి మీదే ఉంటుంది. ఎలాంటి వార్తలు కూడా ఉండవు. అందరికీ మీకు తెలిసిన విషయమే. దానికి గాను మా స్టూడియో తరఫున ఉగాది పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇద్దాం అనుకున్నాము. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా చిన్నగా ఒక 2 అంశాల మీద మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే ఇప్పుడు తెలియజేస్తాము. దయచేసి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రాఘవేంద్ర ప్రసాద్ గారిని డయాస్ మీదకి రావాల్సింది రండి సార్. ఆలయ ప్రధాన అర్చకులు అంత వంశీ శర్మ గారిని కూడా డయాస్ మీద రావాల్సింది ఇవ్వచ్చు. సీనియర్ పాత్రికేయులు శంభు ప్రసాద్ గారిని కూడా డయాస్ మీద రావాల్సింది కదా. మేము అనుకోకుండా ఒక అతిథి వచ్చారు, హిందీ పండిట్, హిందీ మేడం గారిని కూడా దయచేసి పుష్పశ్రీని గారిని కూడా డయాస్ మీద రావాల్సింది దయచేస్తున్నాం. రండి. ఈ పురస్కారాలు ఒక 4 రోజుల కిందటే మేము అనుకున్నాము. గట్టిగా ప్లాన్ చేయలేకపోయాం. 5 అంశాలు అనుకున్నాము. ఫస్ట్ విద్య, క్రీడలు, ఉద్యోగ, కళలు, ఇలా 5 అంశాల మీద అనుకున్నాము. కేవలం 4 రోజుల వ్యవధిలో ఈ 5 అంశాల మీద చేయలేక కేవలం 2 అంశాలు మాత్రమే తీసుకున్నాం. అది కూడా ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను బెస్ట్ స్టూడెంట్, ఈ సంవత్సరానికే కాదు గత 4 సంవత్సరాలుగా ట్రాక్ రికార్డు మన ఎంఈఓ గారిని, హెచ్ఎం గారిని మన గ్రామ స్థాయిలోనే అనుకున్నాము. వాళ్ళని అడిగాము, ఇద్దరిని మాత్రం ప్రిఫర్ చేశారు. ఒకటి విద్యలోను, ఒకటి ఎడ్యుకేషన్లోను. వాళ్ళిద్దరికి ఈ సంవత్సరం పురస్కారాలు ఇవ్వవచ్చు. దీని మీద సీనియర్ పాత్రికేయులు శంభు ప్రసాద్ గారు కూడా మాట్లాడాల్సింది వారు. సభకు నమస్కారం. సురేష్ పరిచినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే మన గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో మన పిల్లలు రకరకాలైనటువంటి వ్యాసంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. అయితే అంటే వాళ్ళకి ఎవరు కూడా ప్రోత్సహించి చెప్పేవాళ్ళు లేరు. సపోజ్ చిత్రలేఖనం ఉన్నారు. నేను ఒక రిపోర్టర్గా చూస్తున్నప్పుడు సుమారు 35 ఏళ్ళ నుంచి స్కూళ్ళలో పెడుతున్నారు. నిజంగా చాలా బాగా వేస్తున్నారు పిల్లలు. కానీ ఆ విషయం స్కూల్ టీచర్ కూడా ఎవరు బయటికి కనబడలేదు. ఊరికే ఇస్తే ప్రైజ్ ఇస్తారు ఆ సమయానికి, లేకపోతే లేదు. దాంతో వాళ్ళలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఆ నేర్పు అక్కడికి కట్ అయిపోతుంది. అలాగే క్రీడలో కూడా మంచి మంచి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మనకి చెప్పుకోవాలంటే మంటాడ శివారు రెడ్డిపాలెం ఉంది.
రెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ స్కూల్ నుంచి 5 విద్యార్థులు సౌత్ జోన్ పోటీలకి కబడ్డీలో ఎంపికైనారు. ఈ 5లో 4 ఆటలే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు రోజుకూలి మీద ఉన్నవాడు, హమాలీలు గాను లేకపోతే ఈ కాంక్రీట్ వర్క్ చేసేటువంటి కూలీలు గాను ఉన్నటువంటి వాళ్ళకి అక్షరజ్ఞానం లేదు. కానీ పిల్లలు అంత ఇది ఉంది. కానీ ఆ వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు అక్కడ లేరు. అది వాళ్ళ పెద్దవాళ్ళకి లేదనుకుందాం, కానీ మనలో చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజున మన పిల్లల యొక్క ఇది వాళ్ళని చెప్పి చేయించగల సామర్థ్యమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మనం ఏం చేయాలంటే మన వంతులో మన పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇది ప్రోత్సహించాలంటే ఇంటి దగ్గర వెయ్యి రాసుకొని చదువుకొని చెప్పంటే కాదు, ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి వాళ్ళని కనుక పిలిచి మనం ప్రోత్సహిస్తే అది నెమ్మదిగా పెరుగుతుంది. రెండవది, మీకు మీ గ్రామం నుంచి ఒక పేరు వస్తుంది. రేపు ఏ పత్రికలోనో రాసినప్పుడు ఎక్కడ వాళ్ళు అంటే పౌర్ణమికల వాళ్ళు అంటారు. అంటే ఆ విధంగా మనం ఒక పేరు తెచ్చుకోగలుగుతాం. మన ఊరి పేరుని మనం పైకి తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ఎంతసేపు ఒక క్రికెట్ తీసుకున్నాం, లేకపోతే ఇంకోటి తీసుకున్నాం, అందులో గొప్పవాడు ఎవరో బాగా పేరు వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఒకడు ఉంటారు. ఉండేది ఏమిటి అనగా అబ్బో వాళ్ళకి వాళ్ళ మూలాలు మన కృష్ణా జిల్లాలో పలానా మూలాలు ఉన్నాయండి అంటారు. వాళ్ళ మూలాలు మనం ఎదుర్కొనే బదులు మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని, మన దగ్గర ఉన్నటువంటి క్రీడాకారులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, వీళ్ళని మనం ఎందుకు తీర్చిదిద్దుకోకూడదు? అలా తీర్చిదిద్దాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరం. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాడు, నిజమే, అతను 5 పెడదాం అనుకున్నట్టు చెప్పారు. లేదు, సమయాభావం 2 పెట్టారు. కానీ ఈ 2 కార్యక్రమాలతోనే మన గ్రామంలో ఇది స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ప్రోత్సహించేందుకు మిగతా గ్రామస్తులు కూడా ముందుకు వస్తే ఇది నెమ్మదిగా ఇక్కడి నుంచి మండల స్థాయికి పెంచవచ్చు. మన పేరు ఏంటంటే, అసలు మన ఊరి పేరు ఏంటండి? పమిడి మొలకల. అంటే ఒక్క పిల్లవాడు ఒక్క పమిడి మొలకే నిజంగా బంగారపు మొలకలేవాడు. వాళ్ళని తీర్చిదిద్దడంలోనే మనం ఫెయిల్ అవుతున్నాం అన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది పిల్లలు తెలుస్తుంది. వాళ్ళు 5వ క్లాస్ నుంచి ఫస్ట్ ఫారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు దేంట్లో ఉంటారు. డ్రాయింగ్ అలవాటు ఉన్నవాడు ఏదో గీతలు గీస్తూనే ఉంటాడు, లేకపోతే చదువు అలవాటు ఉన్నవాడు ఒక పుస్తకం చూసి చదువుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళని నెమ్మదిగా చేస్తాం. ఎప్పుడైతే మనం ఇది చేసామో దీంతో పాటే మన స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మనం చెప్పాలి, ఏమండి మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరు ఏ వాటిలో ఎలా ఉన్నారు. మేము చాలాసార్లు అడిగాం, వెళ్ళి మీకు డ్రాయింగ్ పోటీలు పెట్టారు, మీరు మండల స్థాయిలో ఫస్ట్ వచ్చిన పిల్లలు ఎవరో చెప్పండి, వాళ్ళని మేము పేపర్లో వేసి వాళ్ళకి ఎక్కువ ప్రాచుర్యం కలిగిస్తే మెయిన్ పేపర్లో ఒక ఫోటో పడిందంటే అదేదో మాకు లాభం కాదు. అది చూస్తే నా పేరు పడింది అని చెప్పి ఆ విద్యార్థి సంతోషపడతాడు, ఆ విద్యార్థి తల్లిదండ్రులు సంతోషపడతారు, ఆ ఊరి వాళ్ళు సంతోషపడతారు, ఆ ఉపాధ్యాయులు సంతోషపడతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని చిన్న చిన్న విషయాలు తీసుకురావాలి. ఈ మధ్య మా దగ్గర ఒక విద్యార్థి వచ్చాడు. ఒక అతను వచ్చేసి అధ్యానం కూడా వచ్చి మాస్టర్ ఏంటి బాబన్నా, నేను ఒక చిన్న కార్యక్రమం చేశానండి, అది నేను పేపర్లో వేయగలరా అని అడిగాడు. నువ్వు ఏం చేసావో చెప్పమన్నా. అతను చేసింది చాక్ పీస్ మీద బొమ్మలు చెక్కుతున్నాడు. నెహ్రూ బొమ్మ చెక్కాడు, ఎప్పుడో కెనడీ విగ్రహం చెక్కాడు, వాటి ఉన్న దాంట్లో రంగులు వేసాడు, చాలా బాగున్నాయి. కానీ ఇంత ఇటువంటి విద్యార్థులు ఎందుకు ఈనాడు మనం గుర్తించలేకపోయినామో అనిపిస్తుంది నాకే. అయిపోయి ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయింది, కాలేజీ తెలుసుకోమన్నట్టున్నారు. అసలు అటువంటి విద్యార్థులకి తర్వాత వాడు స్కూల్ టీచర్ అడిగా, ఏమంటే మీ స్కూల్లో చదివాడు కదా ఇప్పటి నుంచి, ఇతరులో ఈ శక్తి ఉంది, దీన్ని మీరు ఎందుకని చెప్పి చెప్పలేదు అన్న. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, అందరినీ మనం ఎక్కడ పట్టించుకుంటాం అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మన ఊరు మన పిల్లలు మన దాని మీద మనం శ్రద్ధ కనుక పెడితే మన గ్రామం యొక్క పేరు, ఈ పమిడి ముక్కల అనే పేరు పైకి వస్తుంది. అది ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఇప్పటికి. మరి అంటే యాక్చువల్గా మేమే తినవాళ్ళం, మాకు తెలియదు, వాళ్ళకి ఈ తరం మీద లేదు. మన పమిడి ముక్కల నుంచే ఒకప్పుడు ఈ ఊరి నుంచే జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కబడ్డీ టీం ఉండేది ఇక్కడ. తర్వాత నెమ్మది తగ్గిపోయింది, ప్రోత్సాహం లేదు ఎవరికి. రెండోది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇవాళ చదువులు, ఆ విషయంలో మనం కాదలేము. కానీ వీటితో పాటు
ఈ విధంగా అందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలా ప్రోత్సహించి వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేట్టుగా చేయాలంటే ఇట్లాంటి సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నలుగురు ఇవన్నీ కూడా ఏంటంటే 1, 2, 3 అంటే ఎవరికి వాళ్ళు చేయగలరు కానివ్వండి, కనపడకుండా వరుసగా 5, 6 చేయాలంటే ఆర్థికంగా వాళ్ళు కూడా ఆలోచించాల్సి వస్తుంది. మీ వెనక మేము ఉన్నాము, ఉన్న దాంట్లో మీరు చేయండి, మేము వెనకాల ఉంటాము, మా వంతు సహకారం మేము అందిస్తాము అనేటువంటి ధైర్యం కనుక మన కనుక లభ్యమైతే, మనం కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మన పిల్లలకు తెలియకుండా మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని తప్పనిసరిగా అందరూ ప్రోత్సహించాలని ఈ విధంగా చేసినందుకు మొట్టమొదటి ఇది ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినందుకు అతన్ని అభినందిస్తున్నాను. మన గ్రామస్తులంతా కూడా అతన్ని అభినందించగలిగినటువంటి విషయం ఇంకా చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఇదే మనం ఫస్ట్ టైం కాబట్టి కేవలం గ్రామ స్థాయిలో పెట్టుకున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయి. సహాయం అంటే నాకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదు, జస్ట్ చేదోడు వాదోడుగా ఉంటే మండల స్థాయిలో ఈసారి ఆ ప్రోగ్రాంని చేపట్టడానికి నేను రెడీగా ఉన్నాను. దీని తర్వాత వంశీ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన రాఘవేంద్ర ప్రసాద్ గారు కూడా మాట్లాడే మనిషి కాదు, చేతల మనిషి. అలా కూర్చుంటారు నిండుగా. ఏమంటే మాట్లాడతారా? అది చెయ్యి ఊపేశారు చాలు. హిందీ పండిట్ శాస్త్రిని మాట్లాడవలసిందిగా కోరుచు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వప్రసాద్ గారు, సురేష్ గారు, మా మేనేజర్ గారు, మా సురేష్ గారు ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా క్విజ్ కార్యక్రమాలు ఇలాంటివి కండక్ట్ చేస్తూ పిల్లలకి పురాణాల మీద అవగాహన నేర్పిస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ మధ్య పిల్లలు కూడా ఫోన్స్కి బానిసలు అయిపోతున్నారు. మాకు జనరల్ ఎస్ఎస్ రాస్తారు దీపావళి గురించి రాయమంటే, సత్యభామ శ్రీరాముడితో రావణాసురుడిని చంపడానికి విధానం రాస్తారు. అంటే వాళ్ళకి అసలు పురాణాల మీద అవగాహన లేదు. మా బాబాయ్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ పిల్లల్లో పురాణాల మీద అవగాహన తీసుకురావడం అలాంటివి నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం నాకు చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. మనం ఎంచుకున్న 2 రంగాల్లో మొదటిది విద్యారంగం. ఇది కుక్కర్ల హిమకుమార్ లక్ష్మీ తులసి గారుల కుమార్తె రాధా మహతి రామ డయాస్నల్ సన్మాన గ్రహీత కుక్కర్ల రాధా మహతి. రండి రాఘవేంద్ర ప్రసాద్ గారు, రండి మాస్టర్, రండి. ఇత్యభినమో భవతి శతమితి భవతి శతం శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి. ఈ పాప ఈ సంవత్సరమే కాదు సర్వస్వజిత్తి సర్వమేవ దీనేన ఆప్నోతి సర్వం జయతి. ఆయుర్ధ అగ్నే హవిషో జిషానో ఘృత ప్రదీపో ఘృతయో నిరేధి
రెండమ్మా పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షంతలు వేయండి. ఆదిత్యాయ భతేజో భవ విష్ణుర్వ శ్రీమహాన్ భవ బ్రహ్మరాజుర్భవ ఆజురాజుర్భవ ఆంజం ధనం పశం భవత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు నమో నమో భవతి యాజమానాన్నానాం రండి పెద్దవాళ్ళు రండి అక్షంతలు రండమ్మా. మీ ఆశీస్సుల కోసమే ఇక్కడ పెట్టింది ఈ ప్రోగ్రామ్ని. ఈ సంవత్సరం 10th ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ రాశారు, రేపు హిందీ రాస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ట్రాక్ రికార్డు తీసుకున్నాం స్కూల్లో. 4 సంవత్సరాల్లో బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే కనుక కళ్ళు మూసుకుని 10 మంది చెప్పిన పేరు ఈ బాబు పేరు. వాళ్ళు మంచి స్టూడెంటే కాదు, దాంట్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా ఈ అమ్మాయి రేపు మండలం ఫస్ట్ పడుతుందని కూడా ఆశిస్తున్నాం. పురస్కారం ఆల్ ద బెస్ట్ అమ్మా. నెక్స్ట్ క్రీడా రంగంలో చిలుకోటి రమేష్ దుర్గాభవాని గారి కుమారుడు రఘునాథ్ రామ. కూర్చోండి. మీ బాబు 2022, 23, 24, 25 సంవత్సరాలకు వరుసగా 4 సంవత్సరాలు హాకీ అసోసియేషన్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపిక కావడం, అందరిచే ఆదరాభిమానాలు పొందటం, అంతేకాకుండా 2025 గడిచిన సంవత్సరం జిల్లా స్థాయి ధనుర్ధారిగా ఎంపిక కాబడ్డాడు. అంటే మూడో విభాగంలో వచ్చాడు. జిల్లా స్థాయిలో ధనుర్ధారి అంటే ఆర్చరీ విభాగంలో జస్ట్ 2 మార్కుల తేడాతో సెకండ్ ప్లేస్ మిస్ అయ్యి 3rd ప్లేస్ వచ్చాడు ఈ క్రీడాకారుడు. ఇతని పేరు డైరెక్ట్గా మన పీడీ గారు తెలియజేయడం జరిగింది. అంగవైకల్యం ఒక్క కన్ను పూర్తిగా కనపడదు ఈ బాబుకి, అసలు కన్ను అసలు లేనే లేదు. అయినా కానీ అంత ఏకాగ్రతతో విలువిద్యని అనేది చాలా అసలు మామూలు విషయం కాదు. విలువిద్యలో అంత సాటి అంటే కనుక చాలా గ్రేట్ అసలు ఈ బాబుది. అతనికి మనం సన్మానించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం.
సరస్వతి సర్వమేవ తేనేన ఆప్నోతి సర్వం జగతి. అలాగే పురస్కారం కూడా. రమేష్ గారు మీరు ఏమన్నా మాట అంటే మా చిన్న దగ్గర ఒకసారి అక్షంతలు ఎవరు వేయలేదు. రైట్ పెద్దలందరూ వచ్చి రండమ్మా మీరు కూడా వచ్చారు. రండి. ఇప్పుడు కూడా హిందీ పన్నెట్టేనమ్మా. మీ అదృష్టం హిందీ సబ్జెక్ట్ అయిపోయింది, లేకపోతే కనుక వీళ్ళు ప్రశ్నలతో చంపేసేవాళ్ళు మేము. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 10th క్లాస్ పరీక్షలు అయినా కానీ మేము అడగంగానే పంపించినందుకు ఆ టీచర్స్కి అలాగే ఆ తల్లిదండ్రులకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.